వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. సో మనం అనాలిలో భాగంగా కాన్సెప్ట్ 1 చూసాం, కాన్సెప్ట్ 2 కూడా చూసాం. మరి ఇక కాన్సెప్ట్ 1 and 2 మీరు వాటి మీద ఫుల్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం క్లాస్ ఎక్సర్సైజ్ పోతే చాలా బాగుంటుంది. మరి క్లాస్ ఎక్సర్సైజ్లో కూడా మనం ఏం చేద్దామంటే లో లెవెల్ బిట్ నుంచి హై లెవెల్ బిట్స్ వరకు తీసుకెళ్తాం మిమ్మల్ని. కొన్నిసార్లు చాలా సింపుల్గా అనిపిస్తుంది బిట్, కానీ అక్కడే మనం అర్థం కాదు, ఏ లాజిక్ ఉందో అర్థం కాదు. చూసిన తర్వాత ఇంత చిన్నది ఎట్లా లాజిక్ మిస్ అయిందబ్బా అనుకుంటాం, అంతే. సో అనాలజీలో భాగంగా మనకు కొన్ని చాలా చాలా సింపుల్గా ఉంటాయి. మనం ఏదో ఊహించుకుంటాం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం, ఏదో చూస్తాం కాన్సెప్ట్, కానీ ఏది రాదు. చివరి చూస్తే అయ్యే ఇది అబ్బా నవ్వు వస్తుంది. అటు నవ్వుకుంటే కూడా చాలా మంచిది కొన్నిసార్లు. మరి ఇవన్నీ కూడా అధిగమించాలంటే ఒకటే ఒక మార్గం ఏమంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్లో వీటి మీద మనకు అవగాహన, లోతైన అవగాహన కూడా ఉండాలి. అప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క చాప్టర్ అనేది, టాపిక్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా క్లాస్ ఎక్సర్సైజ్ చేద్దాం. మరి క్లాస్ ఎక్సర్సైజ్లో భాగంగా కూడా ఇక్కడ మనం ఏం చేస్తామంటే కింద ఆప్షన్స్ ఇవ్వాలి మీకు. ఎందుకంటే ఒక్కొక్క దానికి 2-3 ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. మీకు థింకింగ్ పరీక్ష అన్నమాట ఇది. సో ఒక్కొక్కరికి ఒక రకమైన ఆన్సర్ వస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ప్రాక్టీస్ పరంగా మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు తీసుకురావడం జరిగింది. సో కొన్నిటికి ఆన్సర్ వేరే కూడా రావచ్చు, ఇదే ఎందుకు కాకూడదు అనుకున్నప్పుడు నేను మీకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనకు ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయబోయే ముందుగా ఇటువంటివి చేసామనుకోండి మైండ్ అనేది ఫ్రీగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకోసమే మీకోసం ఫస్ట్ వితౌట్ ఆప్షన్స్తో క్లాస్ ఎక్సర్సైజ్ రావడం జరిగింది. తర్వాత విత్ ఆప్షన్స్తో మనం ముందుకెళ్తాం. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. మరి చూస్తే 2, 4 ఏమి ఉండాలంటున్నాడు. మనం చూస్తే ఇక్కడ యాక్చువల్గా 2 + 2 ఎంత? 4 అవుతుంది. ఆ విధంగా 4 + 4 ఎంత? 8. ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి ఏమి చేస్తూ ఉంటే మనం ఓకే. సో ఇక్కడ 2 యాడ్ చేశాడు కాబట్టి ఇక్కడ నేను ఇంకో 2 యాడ్ చేస్తే నాకు 6 అవుతుంది. ఇది ఒక ఆన్సర్ అవుతుంది. లేదు ఇది 2 ఉంది కదా, ఇది 2² 4 కాబట్టి 4 కదా, 4² 6 కూడా అవుతుంది. చూసారా? సో ఏది తప్పు ఉందంటే ఏది కూడా తప్పు కాదు, అన్ని ఆ యొక్క లాజిక్ ప్రకారం కరెక్టే. అంటే మన యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ సింపుల్గా ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే 2 ఉంది, 2కు 2 యాడ్ అయింది కాబట్టి 4 అయింది కాబట్టి 4 2 యాడ్ అయితే ఎంత? 6 అనుకుంటాము. ఇది ఒక ఆన్సర్. లేదు ఇది దీనికి ఇది డబల్ అయింది అంటే ఇంటూ 2 టైమ్స్ అయింది, దీనికి 2 టైమ్స్ ఎంత? ఇది 2 టైమ్స్ ఎందుకు నాకు 8 కావాలి. ఇది ఒక ఆన్సర్. ఇంకోటి ఏమనుకుంటాం, లేదు ఇది 2 కదా, ఇది 2² అయింది, 4 కదా, 4² ఎంత? 16 అనుకుంటాం. ఇప్పుడు దీనిలో ఏది తప్పు ఏది కరెక్ట్ అంటే ఏది తప్పు కాదు, ఏది రైట్ కూడా కాదు. మరి ఎట్లా సార్? అందుకని మనకి ఆప్షన్స్ అనేది ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. బట్ ప్లీజ్ రిమెంబర్, ఫస్ట్ డోంట్ గివ్ టాప్ ప్రియారిటీ ఫర్ అడిషన్స్. అర్థమైందా? సో డోంట్ గివ్ టాప్ ప్రియారిటీ ఫర్ అడిషన్స్. అంటే 2 + 2 అనే దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అదేవిధంగా 2 × 2 4 కాబట్టి 4 × 2 అనే దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి సార్? ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటిది స్క్వేర్స్ క్యూబ్స్. ఆ తర్వాత మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత అడిషన్స్. సో ఇది మీరు ఒక ప్రియారిటీలు పెట్టుకోండి, ఓకేనా? మరి చూస్తే ఆ విధంగా చూసినట్టయితే ఇది 2 ఉంది, 2కు 2² ఎంత? 2కు 2² 4 కాబట్టి 2² 4 కాబట్టి మరి 4కు 4² ఏమవుతుందంటే 4 4 16 రాసుకుంటాం. మరి ముందు చేసినట్టు చేయొచ్చు, లాజిక్ అది కూడా లాజిక్కే. బట్ మనం ఫస్ట్ టాప్ నుంచి కిందికి రావాలని గుర్తుపెట్టుకోండి. మరి 4కు 64 అయితే 7కి ఏమవుతుంది అంటున్నాడు. ఇదంతా అనాలజీ అంటే ఏమి? దీనికి మధ్య ఎటువంటి రిలేషన్ అయితే ఉందో, ఏ సంబంధం అయితే ఉందో దీనికి నెక్స్ట్ ఆన్సర్ కు సంబంధం కావాలి అనేది మనం కోరుకునేది. ఓకే. సో 4కు 64 మధ్య ఏ రిలేషన్ ఉంది? 4³ = 64. 4³ = 64. ఇది 4³ కాబట్టి మరి మనకి ఏం కావాలి? 7³. సో 7³ ఎంత? నాకు 343. 7³ = 343. చూసారు? అందుకనే మీకు స్క్వేర్స్ మీద క్యూబ్స్ మీద మంచి పట్టు కావాలి. దెన్ 15 ఉంది, 15కి ఏమి ఇచ్చాడు? 225 ఇచ్చాడు. అంటే 15² = 225 అయితే 15² = 320, 225 అయితే 18² ఎంత అంటే సో 18² =
324. 18 square is equal to 324. 18 square is equal to 324 అంటే మనకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి స్క్వేర్స్ ఉండాలి, క్యూబ్స్ ఉండాలి. క్యూబ్స్ కంపల్సరీగా 20 నేర్చుకోండి, స్క్వేర్స్ కంపల్సరీగా 30 నేర్చుకోండి ఈ చాప్టర్కి మాత్రమే. దెన్ 5 ఉంది, 125 ఉంది, మరి 9కి ఏం కావాలంటున్నాడు మీరు గమనించండి. ఇక్కడ 5కు 125 రిలేషన్ చూడండి ఒకసారి. సో 5కు 125 మీద రిలేషన్ సంబంధం చూస్తే 5 క్యూబ్ ఈక్వల్ 125. సో 5 క్యూబ్ ఈక్వల్ టు 125 కాబట్టి మరి 9 క్యూబ్ ఏమవుతుంది? సో 9 క్యూబ్ ఈక్వల్ ఎంత? 729. 9 క్యూబ్ ఈక్వల్ టు 729. సో మీకు కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. 729 అనేది కొంచెం డిఫరెంట్ వర్డ్, సో డిఫరెంట్ నెంబర్. 729 అనేది స్క్వేర్ గాను కూడా యాక్ట్ చేస్తుంది, క్యూబ్ గాను కూడా యాక్ట్ చేస్తుంది. ఇది దేని క్యూబ్? 9 క్యూబ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 27 స్క్వేర్ కూడా. ఓకే, అందువల్ల ఈ యొక్క నెంబర్ను మీరు స్పెసిఫిక్గా మెయింటైన్ చేయండి. ఓకే, 729 దాన్ని గమనించిన వెంటనే మనకు అది ఒక 9 క్యూబ్ అని గుర్తుకు రావాలి. అదే మాదిరిగా 27 స్క్వేర్ అనేది కూడా మనకు గుర్తుకు రావాలి. 10 ఉంది ప్లస్ 12 ఉంది, ఇక్కడ 18కి ఏం రావాలంటున్నారు. మరి చూస్తే ఇక్కడ 10 1s 10 + 2 అది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయా, క్యూబ్స్ ఉన్నాయా, ఏమైనా మల్టిపుల్స్ ఉన్నాయా? ఏం లేవు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం 10 × 1 ఎంత? 10. 10 + 2 1 అంటే ఇది × 1 + 2 లాజిక్ అనమాట. × 1 + 2 లాజిక్. మరి ఐదు చూస్తే నాకు ఏమవుతుందంటే × 1 + 2. సో 8 1s 18 + 2 ఎంత? 20. మీరు అనుకోవచ్చు సార్ ఇంత అవసరమా, ఒక 2 యాడ్ అయింది కదా, 2 యాడ్ చేయండి అనుకోవచ్చు. కానీ ఏం చెప్పాను మీకు, మల్టిపుల్ ఫస్ట్ ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఏ ఇటు రూల్స్ ఉంటాయి అనుకుని ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ పడింది. ఇక్కడ మన స్క్వేర్స్ క్యూబ్స్ లాజిక్ పడింది, ఇక్కడ సింపుల్ గా అడిషన్ లాజిక్ పడింది అనమాట. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 6. సో 100 150 మరి 200 ఏం కావాలి? సో 100 150 200 ఏం కావాలి? మరి సార్ గమనించండి, ఇక్కడ ఒకవేళ ఇక్కడ నాకు 50 యాడ్ అయ్యింది అనుకుంటే, సో 50 యాడ్ అయ్యింది అనుకుంటే ఇక్కడ కూడా నాకు 50 యాడ్ కావాలి. సో 50 యాడ్ కావాలంటే నాకు ఆన్సర్ ఎంత? 250 అవుతుంది. నేను దీన్ని ఒక లాజిక్ కూడా చేస్తాను. ఎట్లా చేస్తానంటే 100 ఉంది కదా, సో 100కు 150, 100కు 150 అయితే మరి 200కి ఏం కావాలి అనేది మనకు క్వశ్చన్. ఇప్పుడు ఏం చెప్తానంటే 100కు 150 అనేది ఎంత? × 1.5 టైమ్స్ కదా. 100కు 150 అనేది × 1.5, ఎందుకంటే 100 × 1 ఎంత? 100. మరి 0.5 ఎంత? సగం అంటే ఎంత? 50. 150 అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాంట్లో సగం యాడ్ చేశాడు. సో అదిగా చూసినట్టయితే ఇక్కడ నాకు × 1.5 × 1.5 అంటే × 1.5 అంటే దీన్ని ఒకసారి చేయాలి, దానిలో మరి సగం తీసుకోవాలి. సో 200 సగం ఎంత? 100 అంటే ఎంత నాకు? సో 200 × 1 ఎంత? 200. మరి దీన్ని సగం యాడ్ చేస్తున్నాం, సగం అంటే ఎంత? 100. ఎంత ఆన్సర్? 300. ఓకే, ఆన్సర్ ఎంత మనకు? 300. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఇది కరెక్టా అది కరెక్టా అనేసి. సో నేను ఏం చెప్పాను మీకు, ఇదన్నీ కూడా మనకి ఏమంటే మీకు మైండ్ డిఫరెంట్ థింక్ చేయడానికి మాత్రమే నేను రాశాను. ఇదే కరెక్ట్ నేను వాదించలేము. మరి ఎందుకు చేయాలి? సో మనకు మైండ్ ఏ విధంగా ఆలోచిస్తూ ఉంది, ఏ విధంగా మన యొక్క మైండ్ ఫాస్ట్గా థింక్ చేస్తూ ఉంది అనే దానికి మాత్రమే ఎన్నుకొని రాస్తున్నాం. సో ఆన్సర్ మనకు 250 అయినా ఒకటే, లేకుంటే 300 అయినా ఒకటే. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్ అంటే ప్లస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. ఇంటూ కాకున్నట్లే, ఇంటూ కాకుంటే అప్పుడు మీరు దీన్ని పోవాలి. ఇక్కడ నాకు ఇంటూ అయింది కదా, హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నాకు ఏముంది? 100 ఉంది × 150 అంటే ఇక నాకు × 1.5 టైమ్స్ మల్టిప్లికేషన్ జరిగింది. కాబట్టి అదేవిధంగా 200కి × 1.5 టైమ్స్ ఏమవుతుందంటే మనకు 300 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ 300 ఇవ్వండి. అది లేదనుకోండి ఆప్షన్లో, అప్పుడు 250 ఇవ్వండి. 2 ఉంటే అప్పుడు మాత్రం 300 ఆన్సర్ ఇవ్వండి. దెన్ 10కు 101 అయితే 20కి ఎంత? ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది అనమాట, సార్ ఏముంది సార్ సింపుల్ కదా, 10 ఉంది ఒకటి పెట్టినాడు, 20 ఉంది 20కి ఒకటి పెట్టేసి ఆన్సర్ అయిపోయింది కదా అనుకుంటూ ఉంటారా? ఇది కూడా ఒక లాజిక్కే, కాదని చెప్పలేదు. కానీ ఏం చెప్పాలి, ఫస్ట్ మనం అంత సింపుల్ గా కాకుండా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏమంటే మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అవన్నీ కానప్పుడే అడ్డ సింపుల్ లాజిక్ పోవాలి. మరి ఇక్కడ ఏముంది సార్ ఆలోచించినట్టయితే నాకు 10 ఉంది, ఇక్కడ నాకు ఏముంది? 101 అంటే 10² + 1 కదా.
10 స్క్వేర్ ప్లస్ 1 కదా. ఓకే, మరి 10 స్క్వేర్ ప్లస్ 1, 10 స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ 10 ఉంది కాబట్టి నేను 10 స్క్వేర్ రాశాను. అంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 101. అదే చూసినట్టయితే ఇక్కడ మనకి ఏం కావాలి ఇప్పుడు 20 స్క్వేర్. ఓకే, సో 20 స్క్వేర్ ప్లస్ 1 కావాలి. 20 స్క్వేర్ ప్లస్ 1 ఎంత? సో 20 స్క్వేర్ ఈజ్ 400. సో 400 ప్లస్ 1 ఎంత? 401. 401. చూసి ఎంత గమ్మత్తుగా ఉందో. అంటే సింపుల్ గా దాని పక్కన ఒకటి పెట్టుకోవచ్చు, మరి 20 పక్కన కూడా ఒకటి పెట్టుకోవచ్చు. బట్ అది లాజిక్ కాదు. కొన్నిసార్లు అది కూడా ఉండొచ్చేమో. అంటే ఏది కూడా ఫాలో కానప్పుడు, మల్టిప్లికేషన్స్ అడిషన్స్ ఏం లేనప్పుడు అది కూడా మనం పెట్టుకోవచ్చు, తప్పైతే కాదు. సో డిఫరెంట్ లాజిక్స్ అండి. నాకు ఒక థాట్ వస్తుంది, నీకు ఒక థాట్ వస్తుంది, అతను ఒక థాట్ వస్తుంది. దాంట్లో ఏ థాట్ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. దాని 9 ఉంది, 80 ఉంది, 11కి ఏం కావాలి? మరి 9కు 80కి చూస్తే మీరు దగ్గర గమనించండి. ఇది 9కు 9 స్క్వేర్ దగ్గరలో ఉందా? 9 స్క్వేర్ ఎంత? 81 కదా. అంటే ఏమిటో ఇక్కడ n స్క్వేర్ మైనస్ 1 కదా. n స్క్వేర్ మైనస్ 1 ఇదే వెళ్తుంది నాకు. n స్క్వేర్ ప్లస్ 1 కదా. n స్క్వేర్ ప్లస్ 1 కదా. ఇది n స్క్వేర్ మైనస్ 1 కదా. అంటే 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 81 మైనస్ 1 ఎంత? 80. అది చూస్తే నాకు 11 స్క్వేర్ ఎంత? 11 స్క్వేర్ ఎంత? 121. సో 121 మైనస్ 1 ఎంత? 121 మైనస్ 1 ఎంత అంటే 120 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ గా మనం ఆలోచించుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, కాబట్టి 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 మైనస్ 1. సో 11 స్క్వేర్ ఈక్వల్ టు 121. సో 121 మైనస్ 1 ఈక్వల్ ఎంత? 120. మరి 12కు 132కి సంబంధంకి 27కి ఏముండాలంటాడు. ఓకే, 12 రిలేటింగ్ టు 132 అయితే 27కి ఏం కావాలి? సో 27కి ఏం కావాలి మీరు బాగా గమనించండి. సో 132 అంటే మనకి ఏం గుర్తుంటే 11 12 కదా. ఓకే, సో 12 ఇంటూ 11 ఎంత? 132. మరి ఏదైనా చూస్తే మరి మనకి ఏం కావాలి ఇంకా అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంటిగ్యూటివ్ నెంబర్స్ ఇది ఈక్వల్ టు దిస్. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలి? 27 ఉంది. 27 ఏం చేయాలి మనం? ఇక్కడ 12ను దాని యొక్క ముందు నెంబర్తో మల్టిప్లై చేశాం. అది చూస్తే 27 ఏం చేయాలి మనం? దాని యొక్క ముందు నెంబర్ ఏది? 26తో మనం మల్టిప్లై చేయాలి. 26 మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు చూస్తే నాకు 6 7s ఎంత? 42. 6 2s ఎంత? 12 ప్లస్ 4 ఎంత? 16. మరి 2తో 2 7s ఎంత? 14. 2 2s ఎంత? 4 ప్లస్ ఎంత? 5. అంటే 2 0 7. అంటే ఆన్సర్ ఎంత? 702. సో 132 డిఫరెంట్ నెంబర్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకి ఇంపార్టెంట్. ఎట్లా 1 2 2 2 3 6. ఓకే, 3 4 12 4 5 20. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఎట్లా 1 into 2 is equal to 2. ఓకే, 2 into 3 is equal to 6. 3 into 4 is equal to 12. 5 into 6 is equal to 30. 6 into 7 is equal to 42. 7 into 8 is equal to 56. Okay, so 8 into 9 is equal to 72. Okay, 9 into 10 is equal to 90. Okay, 10 into 11 is equal to 110. Then 11 into 12 is equal to 132. ఇవన్నీ కూడా చేయగా మనకి అలవాటు అయిపోతాయి, భయపడకండి. ఓకే, సో మరి 9th ఆన్సర్ ఎంత? సో 9th ఆన్సర్ ఈక్వల్ టు 702. దెన్ మరి ఏంది మనకి 10th వన్ 130కి 1222 అయితే 130కి 222 అయితే నాకు 1010కి ఏం కావాలంటున్నాడు. సో మంచి నెంబర్ కదండి ఇది. ఓకే, 132కి 222 ఇచ్చాడు. అయితే 1010కి ఎంత? మీరు బాగా గమనించండి, దగ్గరగా గమనించండి. మనకి ఏముండేది బాగా గమనించండి. ఇది దగ్గర మనకు 125 దగ్గరలో ఉంది. సో 125 దగ్గరలో ఉంది కదా. మరి 125 దగ్గర అంటే ఏమి? 5తో 5 క్యూబా. సో ఇదేమి నాకు 5 క్యూబ్ ప్లస్ 5. సో 5 క్యూబ్ ఎంత? 125. సో 125 ప్లస్ 5 ఎంత? 130 సరిపోయింది. మరి 222 అనేది ఏముంది? 6 క్యూబ్ ఎంత? 216 కదా. ఓకే, 6 క్యూబ్ ఎంత? 6 క్యూబ్ ఈక్వల్ 216. 216 అంటే నాకు ఎంత? 6 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇది వచ్చేసి మనకు n క్యూబ్ ప్లస్ n అనమాట. n క్యూబ్ ప్లస్ n మనం అక్కడ అప్లై చేసాం కదా బేసిక్స్ కాన్సెప్ట్స్ లో, అది. సో n క్యూబ్ ప్లస్ n అనేది ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఇది నాకు చూడే ముందు మరి. సో 1010 అనేది మనకు 10 క్యూబా. సో 10 క్యూబ్ ప్లస్ 10 10 క్యూబ్ ప్లస్ 10
ఓకే, మరి 5 తర్వాత 6 వచ్చింది, మనకి ఏం రావాలి? 10 తర్వాత ఏం రావాలి? మనకు 11 రావాలి. 10 తర్వాత మనకి ఏం రావాలి? 11 రావాలి. అంటే ఏమి? 11 క్యూబ్ ప్లస్ 11 రావాలి. ఓకే, సో ఇది 5, 6 వరుసగా ఉన్నాయి కాబట్టి నాకు 10 వచ్చింది. సో 10 తర్వాత నాకు రావాలి. సో 10 తర్వాత నాకు వచ్చేది 11 కదా. సో కాబట్టి 5, 6 అయితే ఇక్కడ నాకు 10 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ నెంబర్ నేను తీసుకుంటా. ఓకే, మరి 11 క్యూబ్ ఎంత? 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. 1331 ఏం చేయాలి? 11 యాడ్ చేయాలి కాబట్టి 1342. ఆన్సర్ ఎంత మనకు? 1342. అంటే ఇక్కడ నాకు రూల్ ఏమంటే n క్యూబ్ ప్లస్ n. సో n క్యూబ్ ప్లస్ n అనేది మన కాన్సెప్ట్. n క్యూబ్ ప్లస్ n. సో 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. దానికి 11 యాడ్ చేస్తే 1342 ఆన్సర్ అవుతుంది. మరి చూద్దాం. 11th 123కి 6 అయితే, సో 123కి 6 అయితే 457కి ఏం కావాలంటున్నాడు? ఓకే, సో 123 ట్రై చేయండి మిత్రమా, ట్రై చేయండి. 123కి 6 అయితే 457కు మీరు బాగా గమనించండి, పెద్ద నెంబర్ చిన్నది అయిపోయింది. అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పెద్ద నెంబరు చిన్నది అయిపోయింది అంటే ఇది సింపుల్ లాజిక్ అక్కడ ఉంది. పెద్ద నెంబరు చిన్నది అయిపోయింది. 123కి 6 ఎలాగో మరి 457కు ఏమి రావాలంటున్నాడు. ఓకే, ఒకసారి ఇక్కడ 1 + 2 + 3 ఎంత మిత్రమా? 6 సరిపోయిందా? అది చూస్తే 4 + 5 + 7 ఎంత? 9 + 7 16. సో ఆన్సర్ 16 కూడా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక రకంగా కూడా ఆలోచించి ఉంటారు. అదేమి సార్ మీరు ప్లస్ చేశారు, నేను 1 × 2 × 3 చేసుకుంటా. 3 × 6 6 × 6 సరిపోయింది కదా, సరిపోయింది కదా. అప్పుడు ఇది నాకు 4 × 5 × 7 చేసుకుంటా. ఓకే, మరి 4 5 ఎంత? 20. 27 ఎంత? 140. సో 140 కూడా ఆన్సర్ అవుతుంది కదా. మీకు నా ఆన్సర్ 16 140నా? ఎస్, మీరేమనుకుంటారో చెప్పండి ఒకసారి. ఫస్ట్ అడిషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా మల్టిప్లికేషన్స్ ఇంపార్టెంట్ ఇవ్వాలా? ఇది కూడా కరెక్ట్ కదా. 1 + 2 + 3 6 సరిపోయింది, లాజిక్ సరిపోయింది. అంటే ఎత్తుకుంటే 4 + 5 + 7 = 16. ఇది కూడా లాజిక్కే, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. కాకపోతే దానికన్నా ఇంకొక లాజిక్ మనకు ఉంది. ఏం లాజిక్ కదంటే మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 1 × 2 × 3 × 2 6 6 1 6 కాబట్టి ఇప్పుడు నేను 4 5 20 27 ఎంత? 140 ఆన్సర్ రాసుకుంటా. సో ఫస్ట్ గివ్ టాప్ ప్రియారిటీ ఫర్ మల్టిప్లికేషన్స్, దెన్ ఓన్లీ అడిషన్స్. చూసి అంటే అందుకే దిస్ ఈజ్ కాల్డ్ రీజనింగ్. సో రీజన్స్ బట్టి వాల్యూస్ మారుతూ ఉంటాయి. మరి ఏది పర్మనెంట్ అంటే దీనికి ఒక ఆర్డర్ అనేది ఉంది కదా, అది ఆర్డర్ ప్రకారం మనం పోవాలి. దెన్ 2 3 4 24 ఎలాగో 7 8 9 ఏం కావాలంటున్నాడు. సో దీని అర్థం ఏమంటే దీనికి దీని మధ్య ఏం రిలేషన్ అయితే ఉంటుందో దీనికి దీని మధ్య ఆ రిలేషన్ ఉండాలని అర్థం. అది మ్యాథమెటిక్స్ అయితే మొదలుగా చేస్తాం. ఏం చేస్తాం? 2 3 4 24 ఈజ్ యాజ్ 7 8 9 అక్కడ ఏం చేసి చేస్తాం? ఎక్స్ట్రీమ్స్ మీన్స్ అని చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం అంటాం. ఇది మనం చేసిన మ్యాథ్స్ కాదు, మనం చేసిన రీజనింగ్ లో అనాలజీ అంటే ఈ రెండింటి మధ్య ఏం రిలేషన్ అయితే ఉందో దీనికి వచ్చే ఆన్సర్ కు అటువంటి రిలేషన్ ఉండాలి అని చెప్పేదే మనం చేసే అనాలజీలో నెంబర్స్. చెప్పండి మరి. 2 3 6 6 4 ఎంత? 24 సరిపోయింది. అంటే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ డిజిట్స్. ఓకే, ఇప్పుడు మన రూల్ ఏముందంటే ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. అంటే ఈ రెండు కూడా అట్లా ఉన్నాయి కదా. సో 1 × 2 × 3 ఆ విధంగా 2 × 3 × 4 = 24 అయితే మరి ఎంత చేద్దాం మనం? 7 × 8 × 9. ఓకే, 7 × 8 × 9. 7 8 ఎంత? 56. సో 56 × 9 ఎంత? 9 6 ఎంత? 54. 9 5 ఎంత? 45. 45 + 5 ఎంత? 50. ఆన్సర్ ఎంత? 504. సో ఇక్కడ రూల్ ఏమనుకో ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. దెన్ 373కి 111 అయితే 273కి ఏం కావాలంటున్నాడు. ట్రై చేయండి. 373కి 111 అయితే 273కి ఏమి కావాలి? ఇది మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఆలోచన రాదు యాక్చువల్గా. సో ఆలోచన కూడా రావాలనే ఉద్దేశంతో ఇక పెట్టడం జరిగింది. అంటే ఈ కాదేది అనర్హం,
ఇదే ఉండాలి ఇది ఉండకూడదని రూల్ ఏం లేదు, కాదు ఏది అనర్హం అంతే. సో డిఫరెంట్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి 37 into 3 37, ఓకే 3 7 21, 3 9 + 2 11 అంటే ఈ రెండు నెంబర్స్ ను యాడ్ మల్టిప్లై చేస్తున్నాడు. 37 into 3 చేసినాడు, అప్పుడు నాకు ఆన్సర్ ఎంత 1 1 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, 27 into 3 చేయాలి. ఓకే 27 into 3 ఎంత 81. సో ఇది చూసే ఎంత ఉందో అంటే ఇక్కడ నాకు ఏబిసి ఇస్తే వాడు ఏం చేశాడంటే ఏబిసి ఇస్తే ఏం చేస్తాడు, ఏబిని ఏం చేశాడు, ఏబిని సితో మల్టిప్లై చేయమన్నాడు, ఏబిని సితో మల్టిప్లై చేయమన్నాడు. ఓకే మరి 14 చూద్దాం. 5 6 7 5 కు 5 7 6 5 అయితే 3 1 4 9 కి ఎంత? సో 5 6 7 5 కు ఓకే సారీ 5 6 7 5 కు 5 7 6 5 అయితే 3 1 4 9 కి ఎంత? ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ 5 ఇక్కడ 5 అట్లే పెట్టినాడా, ఈ రెండు ఏం చేసినాడు మార్చినాడు అని అనుకుంటాం. ఇట్లా కూడా కరెక్ట్ మనకు, ఎందుకంటే 5 6 7 5 ఏముంది మనకు 5 7 6 5 ఉంది. అయితే 3 1 4 9 కు ఏమి అన్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు ఏముంది, ఈ 5 అట్లా పెట్టినాడు, ఈ రెండు నెంబర్స్ ఏం చేసి ఇంటర్చేంజ్ చేశాడు అంటే 6 7 ఇంటర్చేంజ్ చేసుకున్నాయి. అట్లా రాసుకున్నప్పుడు నాకు 3 అలాగే రాసుకుంటా, 9 అలాగే రాసుకుంటా, ఈ రెండు మార్చుకుంటా. సో 4 1 ఇది కూడా ఒక లాజిక్, ఇంకొకగా రాస్తాను నేను. ఓకే మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 6 7 5 6 7 అంటే ఏమొచ్చింది అంత రివర్స్ ఉందా, ఈ లాస్ట్ సేమ్ డిజిట్స్ వచ్చినా కూడా అట్టుంది. ఇప్పుడు నాకు ఇక్కడికి లాగా అయిపోయిందా. సో 5 6 7 5 6 7 5 ఐదోది చూస్తే దీన్ని ఏం చేయాలను రివర్స్ రాయాలంటే 9 4 1 3. ఇప్పుడు ఇది కరెక్టా ఇది కరెక్టా, రెండు కరెక్టే, కాకపోతే ద బెస్ట్ మెథడ్ ఏది గంటల్లో మీరు ఇచ్చేయండి ఒకసారి. ద బెస్ట్ మెథడ్ ఫస్ట్ ద బెస్ట్ మెథడా సెకండ్ ద బెస్ట్ మెథడా? ఫస్ట్ది లాస్ట్ రెండు కూడా సేమ్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు అట్లే పెట్టుకున్నాను ఇప్పుడు అనుకోమాకండి. సో నువ్వు చేయవలసింది సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అన్ని డిజిట్స్ కూడా రివర్స్ అయిపోతున్నాయి. ఓకే కాబట్టి గివ్ ప్రియారిటీ ఫర్ ది ఆల్ డిజిట్స్. కాబట్టి ఇక్కడ నాకు 5 6 7 5 అంటే 5 6 7 5 ఏమైంది రివర్స్ అయింది. ఓకే సో రివర్స్ అయింది కాబట్టి ఓకే సో 5 6 7 5 రివర్స్ అయింది కాబట్టి దీన్ని నేను ఇప్పుడు ఏం రాస్తుంటే రివర్స్ రాసుకుంటా. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది నాకు 3 1 4 9 అనేది 9 4 1 3. అంటే ఇక్కడ నాకేముంది రివర్స్ జరిగింది, రివర్స్ డిజిట్స్ అన్నమాట. సో రివర్స్ డిజిట్స్ చూసారు ఎంత గమ్మత్తుగా ఉంటాయో, రీజనింగ్ అంటే అట్లే ఉంటుంది. మరి క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం ఒకసారి. మరి 16 కు 64 ఉంది, 144 కు ఏం కావాలా? ఓకే 16 కు 64 అంట, 144 కి ఏం కావాలి? మీరు బాగా గమనించండి, ఇంటూ 4 చేసుకోవచ్చు. అప్పుడు ఇది నాకు ఏమవుతుంది ఇంటూ 4 అవుతుంది అంతే కదా. సో 16 4 జా అప్పుడు 144 ఎంత 4 4 16 4 4 16 ప్లస్ 1 17 4 1 4 ప్లస్ 1 5. ఆన్సర్ ఎంత 576. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏమంటే కరెక్ట్గా ఇది కూడా 4 టైమ్స్ అయింది అయిపోయింది కదా. సంఖ్య ఏమైనా ఉన్నాయా ఆలోచించడం ఒకసారి. ఎస్ ఇది వచ్చేసి 4 స్క్వేర్, అది వచ్చేసి 4 క్యూబ్. 4 స్క్వేర్ ఎంత 16, 4 క్యూబ్ ఎంత 64. ఓకే మరి ఇది ఏమి 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఈక్వల్ టు 144. నెక్స్ట్ నాకు ఏం కావాలి 12 క్యూబ్ కావాలి. 12 క్యూబ్ ఎంత 17 28. ఇది కూడా కరెక్టే. మరి ఎగ్జామినేషన్ లో మనకి ఆప్షన్ 576 ఉందనుకోండి, ఇది లేకుండా అప్పుడు ఆన్సర్ అదే అవుతుంది. మరి ఎగ్జామినేషన్ లో ఆప్షన్ ఇది లేకుండా ఇది ఉందనుకోండి, ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఎగ్జామినేషన్ లో రెండు ఉంటే బాగానే ఉంది, ఇది ఉంటే ఇది లేకుండా ఇది ఆన్సర్, ఇది లేకుండా ఇది ఉంటే ఇది ఆన్సర్. రెండు ఉంటే అప్పుడు దేనికి మనకి ప్రియారిటీ ఇవ్వాలి? రెండు ఉంటే మీరు
ప్రియారిటీ ఇవ్వాల్సింది దీనికే. ఎందుకు? ఇవి స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి. స్క్వేర్ ఇక్కడ నాకేముంది, మల్టిప్లికేషన్ ఉంది అంతే. సింపుల్ మల్టిప్లికేషన్ ఉంది, కానీ ఇక్కడ నాకేముంది, స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి గివ్ టాప్ ప్రియారిటీ ఫర్ దిస్ వన్. అర్థమైందా? సో కాబట్టి మనకు వచ్చే ఐడియాస్ అన్ని బయటికి లాగాల, ఆ తర్వాత ఏది కరెక్ట్ అనేది ముందుకు వెళ్ళిపోతాం. బాగుంది కదా? నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 16. 16 272, 27కి ఏం కావాలో, 16కు 272 మధ్య రిలేషన్ ఏమైతే ఉందో మరి 27కి ఏమి ఉండాలో కనుక్కోమంటున్నాడు. ఓకే, కనుక్కుంటే ఏముందో మరి 16కు 272కు మరి 27కి ఏం కావాలి? ఇది స్క్వేర్, ఇది కాదు, ఇది క్యూబ్, ఇది క్యూబ్ కాదు అంటే స్క్వేర్ లాజిక్ క్యూబ్ లాజిక్ అవుట్ అయిపోయింది కదా. మరి ఇంకేముంది? నేను నాకు 2 ఉంది. ఓకే, 2 కావాలంటే ఇది 6 7 42 అంటే ఇంటూ 17 చేశాడు. అది థాట్ రావాలి. అందుకే చెప్పిన ఇక్కడ ఇవి కూడా మనం ఒక మైండ్లో పెట్టుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ కాంజిక్యూటివ్ నెంబర్స్, మల్టిపుల్స్ ఆఫ్ కాంజిక్యూటివ్ నెంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 16 15 272. ఇప్పుడు నాకు 27కి ఏం కావాలి? సో 27 ఇంటూ 28. ఇంకా సింపుల్ మీకు ఏమంటే చూడండి ఇక్కడ. సో 16 కదా, 16 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ ఎంత? 256 కదా. సో 256 ప్లస్ 16 కదా. సో 2 7 ఇదే కదా. అంటే నాకు ఇక్కడ ఇన్వాల్వ్ అయింది n స్క్వేర్ ప్లస్ n కదా, n స్క్వేర్ ప్లస్ n కదా, n స్క్వేర్ ప్లస్ n. మరి చూస్తే దీన్ని 27 28 అనే చేయండి. లేదనుకుంటే n స్క్వేర్ ప్లస్ n అప్లై చేయండి. సో n స్క్వేర్ అంటే ఎంత? 27 స్క్వేర్. 27 స్క్వేర్ ఏం చెప్పినాం? ఇది స్పెషల్ నెంబర్ కదా. ఎన్నిసార్లు చెప్పాను చూడండి. సో 27 అనేది మీకు స్పెషల్ నెంబర్. ఓకే, 27 స్క్వేర్ దట్ ఇస్ 9 క్యూబ్. ఇది మనకు ఒక స్పెషల్ నెంబర్ 729. మరి 729కు ఏం యాడ్ చేయాలి? అదే నెంబర్ కదా 27 అంటే 6 5 అంటే ఆన్సర్ ఎంత? 756. 756. సో ఎంత లాజిక్ నెంబర్ చూడండి, ఎంత లాజికల్ చూడండి. అందుకని ఇమ్మీడియట్ గా మనకి ఏం గుర్తు రావాలంటే దానికి స్క్వేర్స్ క్యూబ్స్ దగ్గర చూడాలి. 16 272 చూస్తానే 16 స్క్వేర్ 256 ఏది దగ్గరలో ఉంది అనుకోవాలి. 27కు 756 అంటేనే అది 27 స్క్వేర్ 729 దగ్గరలో ఉంది అనుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏది మనకంటే n స్క్వేర్ ప్లస్ n అనే లాజిక్ ఉంది, n స్క్వేర్ ప్లస్ n అనే లాజిక్ ఉంది, n స్క్వేర్ ప్లస్ n అనే లాజిక్ ఉంది. మీకు ఒకవేళ ఇట్లా చేయండి, లేకుంటే ఇది వస్తే ఇట్లా చేసుకోండి. ఆ యొక్క ఎగ్జామినేషన్ లో ఏది తక్కువ థాట్ వస్తుందో మీరు చెప్పలేము. ఇద్దరు రావచ్చు, ఇద్దరు రావచ్చు. ఏది వచ్చినప్పుడు నో ప్రాబ్లం. n స్క్వేర్ ప్లస్ n వచ్చింది అనుకోండి టక్కున ఆన్సర్ వస్తుంది, లేకుంటే ఇది ఒక రకంగా వస్తుంది. ఓకే, మరి 100కు 1000 అయితే 225కి ఎంత? మరి చూస్తాను మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటివి? స్క్వేర్స్ క్యూబ్స్ అనేది తెలిసిపోయింది. ఎందుకంటే 100 అనేది ఏమి? 10 స్క్వేర్. 100 అనేది ఏమి? 10 స్క్వేర్. మరి 1000 అనేది ఏమి? 10 క్యూబ్ కదా, 10 క్యూబ్ కదా. సో కాబట్టి ఇది వచ్చేసి మనకి ఏమి? 10 స్క్వేర్. ఇది వచ్చేసి మనకి ఏమి? 10 క్యూబ్. అంటే వరుసగానే n స్క్వేర్ n క్యూబ్ అనే రూల్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. n స్క్వేర్ n క్యూబ్. మరి దేనికి స్క్వేర్ ఇది? 15 కదా. సో 15 స్క్వేర్ ఎంత? 225 కదా. మరి మనకి ఇప్పుడు ఏం కావాలి? 15 క్యూబ్ కావాలి. సో 15 క్యూబ్ ఎంత? 375 కదా, 375 కదా. సార్ ఎంత చెప్తారు సార్ మీరు టకటక స్క్వేర్స్ క్యూబ్స్? నేర్పించారు కదా, షార్ట్ కట్స్ చెయ్యండి, కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, సో 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331 చెప్పాను మీకు. ఇది ఇక్కడ ఇట్లా పోయినా ఒకటే ఉంటుంది. 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. ఎందుకంటే మీరు 12th క్లాస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎస్ఎస్సిలో మీకు ఏజ్ 17 ఉన్నా 28 ఉన్నా నాట్ ఎలిజిబుల్ అని. సో 13 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2197 అని. దెన్ 14 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 కాబట్టి 2744 అని. దెన్ 15 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 44 ఉంది కాబట్టి నాకు 33 వస్తుందని. 55 75 చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను నాన్ మ్యాథ్స్ నాకు ఏం అవసరం ఉంది మెంటల్ ఎబిలిటీలో అంటే కుదరదు ఇక్కడ. సో మెంటల్ ఎబిలిటీలో మీరు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోవాల్సిందే, లేదంటే ముందుకు పోదు బండి. మరి
1682 8216 6971 కావాలి ఏం కావాలి మీరు బాగా గమనించండి. ఇక్కడ 1682 ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్స్ అన్ని రిపీట్ అయినాయి కదా. సో అదే నెంబర్స్ రిపీట్ అయినప్పుడు మీరు ఎప్పుడు కూడా అక్కడ అడిషన్ ఉందని కానీ సబ్ట్రాక్షన్ ఉందని కానీ మల్టిప్లికేషన్ ఉందని కానీ స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయని కానీ మీరు ఎప్పుడు కూడా భావించమాకండి. ఆ నెంబర్స్ అటు ఇటు మార్చింటాడు అంతే. ఎప్పుడైనా సరే ఒక నెంబర్ చూస్తేనే మనం దాని మీద కూడా తాటుకోవాలి. సో 1682 అంటే ఇక్కడ 8216 అంటే అన్ని డిజిట్స్ కూడా 100% అన్ని డిజిట్స్ కూడా నాకు ఏమైనా అవే ఉన్నాయి, ఇక్కడ ఆర్డర్ మారింది. ఓకే, మరి ఏముంది ఇక్కడ 168 అంటే ఈ రెండు ఏం చేశారు, ఈ రెండింటిని అంటే ఒక నెంబర్లో ఉన్న 4 డిజిట్స్ ను 2గా స్ప్లిట్ చేశాడు. సో 2గా స్ప్లిట్ చేసి లాస్ట్ 2 డిజిట్స్ ను ముందు రాసినాడు, ఫస్ట్ 2 డిజిట్స్ ను లాస్ట్ రాశాడు. ఇది ఒక లాజిక్. మరి అదే చూసినట్టయితే ఇక్కడ కూడా 4 డిజిట్స్ ఉన్నాయి, వీటి మరి 2గా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 లాస్ట్ పంపించాలి, లాస్ట్ 2 ఫస్ట్ తీసుకురావాలి. అంటే 7169 చూసారా ఎంత గమ్మత్తుగా ఉంటాయో. సో ఇదన్నమాట. సో ఇది ప్రతిదీ కూడా వండర్ఫుల్గా ఉంటుంది, మైండ్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, మరి 1535 అయితే 63 KB. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం. సో 15 3s × 3 + 5 15 30 ఇంటూ 2 15 30 + 5 5 చూస్తే మనం ఇంటూ 2 + 5 రాసుకోవచ్చు. ఇది ఒక రూల్. బట్ దానికన్నా ఏదైనా రూల్ ఉందా అది కూడా ఆలోచించాలి. ఓకే, మనం చూస్తే నెంబర్స్ బాగా దాంట్లో అన్ని ఒప్పిస్తాయి. 5వ టేబుల్ ఉంది, 5వ టేబుల్ వస్తుంది, 7 టేబుల్ వస్తుంది. ఇక్కడ 7 35 7 63 5 15 చూడండి ఎట్లున్నాయి, డిఫరెంట్ కూడా చూడండి. ఓకే, మరి అది కాకుండా ఇవన్నీ కూడా ఒక్క స్క్వేర్స్ దగ్గరలో ఉన్నాయి. ఇది కూడా రూలే, తప్పేం కాదు. ఎందుకంటే 15 30 + 5 × 3 దానికంటే ఇంకా లాజిక్ చూద్దే ఇవన్నీ కూడా మీరు బాగా గమనించండి మిత్రమా. ఇది 16 4 స్క్వేర్ దగ్గరలో ఉందా, 6 స్క్వేర్ దగ్గరలో ఉందా, 8 స్క్వేర్ దగ్గరలో ఉందా, దగ్గర ఉంది కదా. అంటే ఇది స్క్వేర్స్ దగ్గరలో ఉన్నా కాబట్టి ఫస్ట్ గివ్ టాప్ ప్రియారిటీ ఫర్ ది స్క్వేర్స్. మరి చూస్తే ఇక్కడ ఇది నాకు 4 స్క్వేర్ -1, ఇది 6 స్క్వేర్ -1 అంటే ఇది రూల్ ఏముంది ఇక్కడ, n స్క్వేర్ -1 రూల్. ఇక్కడ n స్క్వేర్ -1 అనే రూల్ ఇక్కడ అప్లికబుల్ అయి ఉంది. n స్క్వేర్ -1 కాబట్టి 4 స్క్వేర్ -1 తర్వాత 6 స్క్వేర్ -1 తర్వాత ఏమిది 8 స్క్వేర్ -1 = 64. ఇప్పుడు నా డౌట్ ఏమంటే నెక్స్ట్ 9 స్క్వేర్ రావాలా 10 స్క్వేర్ రావాలా అంతే కదా. మీరే చెప్పినారు సార్ బాగానే ఉంది, n స్క్వేర్ -1 బాగానే ఉంది, మరి 8 తర్వాత 9 స్క్వేర్ -1 రాసుకుంటా అంటే మళ్ళీ పప్పులో కలిసినట్లేదు. ఇక్కడ బాగా గమనించండి, 4 6 8 ఎవరలా 10 -1. ఓకే, గమనించారు లాజిక్ ఎట్టుందా. 4 6 అంటే ఏంటివి ఈవెన్ నెంబర్స్. 4 నెక్స్ట్ 6 నెక్స్ట్ 8 నెక్స్ట్ 10. సో 10 స్క్వేర్ ఎంత, 10 స్క్వేర్ 100 కదా. 100 -1 ఎంత 99 కదా. చూసారు ఎంత బాగుందో లాజిక్. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, 4 స్క్వేర్ 6 స్క్వేర్ 8 స్క్వేర్ 10 స్క్వేర్ ఎంత 100 -1 ఎంత 99. దెన్ 29 31 37 నెక్స్ట్ వాట్ అన్నాడు. మరి నాకు 2 పెరిగింది, ఇక్కడ 2 పెరిగితే నాకు ఎంత ఆన్సర్ వచ్చిందంటే 39 వస్తుంది. ఇప్పుడు దీని లాజిక్ ఒకసారి ఆలోచించాలి, దీని లాజిక్ ఆలోచించాలి ఒకసారి. మనం చెప్పిన ప్రకారం కరెక్టే. 29 2 యాడ్ చేశాను, 37 2 యాడ్ చేస్తా 39 అనేసి. కానీ మీరు బాగా గమనిస్తే మనం ఇదేం చెప్పాను మీకు, ఇంకా లాస్ట్ ఆప్షన్ అడిషన్. దాని ముందు అన్ని రకాలు ఆలోచించాలి. మనం స్క్వేర్స్ ఆలోచించాలి, క్యూబ్స్ ఆలోచించాలి, మల్టిపుల్స్ ఆలోచించాలి, ప్రైమ్ నెంబర్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆలోచించాలి. ఆ తర్వాతనే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. సార్ మరి బాగానే ఉంది ప్రైమ్ నెంబర్స్ అంటే, మీకు ప్రైమ్ నెంబర్ ఉన్నాయి. 29 is a prime number, 31 is a prime number, 37 is a prime number, next one prime number. ఇవన్నీ కూడా ఏంటంటివి ప్రైమ్ నెంబర్స్. ఏమున్నాయి ప్రైమ్ నెంబర్స్? 1 నుంచి 100 వరకు మనం మొత్తం కంప్లీట్ గా
25 ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. అందులో 2 ఒకటి, 3 ఒకటి, 7 ఒకటి. ఓకే, ఎన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా? ఓకేనా? 5 రాయాలి కదా, 5 రాయాలి మనం. 5 ఒకటి, 7 ఒకటి, 11 ఒకటి, 13 ఒకటి, 17 ఒకటి, 19 ఒకటి. అంటే ఇంతవరకు మనకి ఏంటంటే డిడి కదా, డిడి 4 ఉంటాయి. నెక్స్ట్ వల్ల బీబీసీ వస్తాయి. బి అంటే ఓకే. మరి 21 కాదు కదా, 23, 29 ఈ రెండు అయిపోయినాయి. మళ్ళా 31 నుంచి 39 మనకు వస్తాయి. వ్యవసాయం మనకు 31, 37, 39 రాదు మళ్ళా. ఓకే ఓకే, అంటే మనం చూసినది ఇక్కడ 23, 29, 31, 37. నెక్స్ట్ వస్తుందిగా 39 రాదు, 40 రాదు, 41. అంటే అవి కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్. కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ నాకు ఆన్సర్ ఏం రావాలి? 41 రావాలి. ఏంటివన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్. ఏ ప్రైమ్ నెంబర్స్? కాంజుగేటివ్ అంటే వరుసగా వస్తూ ఉన్నాయి, వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్. సో మన ప్రకారం +2 యాడ్ చేసినాం, ఇక్కడ +2 యాడ్ చేస్తే సరిపోదు. కానీ దానికంటే అడ్వాన్స్ మనం ఆలోచించాలా, దానికి మంచి లాజిక్ ఉంటే చూసుకోవాలి. ద లాజిక్ వీ హ్యావ్ టు అప్లైకబుల్. ఓకే, సో ద బెటర్ లాజిక్ ను మనం అప్లై చేయాలి ఎప్పుడైనా కానీ. ఓకే, చూడండి ఎంత బాగా లాజిక్స్ ఉన్నాయో. సో ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆప్షన్స్ అంటే మనకి ఇన్ని థాట్స్ రావు. అందుకనే మీకు ఏం చేశాను, ఆప్షన్స్ లేకోకుండా ఇవన్నీ కూడా మీకు చేయడం జరిగింది. తర్వాత ఆప్షన్స్ పెట్టుకుని చేసుకుంటాం. 21, 35కు 45 రిలేషన్ ఏ విధంగా అయితే ఉందో 55కి ఏం కావాలి? సో టక్కును చూస్తాను మీకు, ఏం జరుగుతుంది? యాడ్ చేశారా అయిపోయా అంటే కుదరదు. ఇక్కడ యాడ్ చేసే ఉంటాయి పక్కన, దాని బండ ఏం అనుకుంటే కుదరదు. సింపుల్ గా 10 యాడ్ చేస్తే అక్కడ 10 యాడ్ చేస్తే అయిపోయి ఆన్సర్ అయిపోద్ది. కానీ మన కాన్సెప్ట్ అది కాదు, మన కాన్సెప్ట్ అది కాదు. ఓకే, స్క్వేర్స్ 636, 749. ఇక్కడ సరిపోయిందా? లేదు, 49, 850 పోయింది. మళ్ళా ఇదే బాగానే ఉంది. 6, 36, 6 స్క్వేర్ -1 ఉంది. మళ్ళీ ఇదేముంది నాకు 9, 7 స్క్వేర్ -4. సో కుదరలేదు, ఈ లాజిక్ కుదరదు. ఇంకా ఆలోచించాడు. 5 టేబుల్ ఎన్ని కూడా అయితే 35 అయినా 45 అయినా 55 అయినా ఇవన్నీ కూడా 5కు మల్టిపుల్స్. ఓకే, 5 × 7 = 35, 5 × 9 = 45, 5 × 11 = 55. ఇస్ 5 × what? చూడండి, 7, 9, 11 నిమిషాల 13 కదా. అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాడు. అంటే 5 యొక్క ఆడ్ నెంబర్స్ మల్టిపుల్స్. 5 మల్టిపుల్స్ ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ కూడా 5 మల్టిపుల్స్ విత్ ఆడ్ నెంబర్స్. 7 ఉంది, 8 లేదు, 9 ఉంది, 10 లేదు, 11 ఉంది, 12 లేదు, 13 రావాలి. అంటే 5 × 35, 5 × 45, 5 × 55, నెక్స్ట్ 5 13s, 35 ఎంత? 65. సార్ మీరు భలే వాళ్ళు సార్, 10 యాడ్ చేసే పని అయిపోయింది కదా అనుకుంటున్నారా? కానీ రూలే. సో మనం రూల్ గానే పోవాలి. 16, 61 అయితే 71కి ఏం కావాలి? చూడండి, నెంబర్స్ అవి అపేర్ అయినాయా? 16 ఉందా అంటే అవి ఏమి రివర్స్ అయిపోయినాయా? అంటే రివర్స్ అయిపోయినాయి కదా. ఒక నెంబర్లో అదే డిజిట్స్ రిపీట్ అవుతా ఉంటే జస్ట్ అంటే మార్చి పడేసాను అంతే. 17కి ఏం కావాలి? ఇప్పుడు 70 వరకు ఏం కావాలా? 17 కావాలి. ఓకే, సో ఇక్కడ నాకు డిజిట్ 7 అంటే రివర్స్ అయినాయి. సో 16 రివర్స్ అయినాయి. 16 128 ఎలాగో 28కు ఏమి రావాలా? ట్రై చేయండి. 16కు 28, 128 ఎలాగో 28కి ఏమి రావాలా? ఇది స్క్వేర్ ఉంది కానీ ఇది స్క్వేర్ లేదు. మరి 16 టేబుల్ 128 ఉంది మనకు, అవునా కదా? 16 టేబుల్ 128 ఉందా లేదా? 8 టైమ్స్ కదా. ఇంకా స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయా? స్క్వేర్ దగ్గరలో ఉన్నా. 16 స్క్వేర్ 256 కుదరలేదు.
ఇక స్క్వేర్ రాకుంటే క్యూబ్ అడుగుపోతుంది ఇంకా. ఓకే, నౌ గో ఫర్ మల్టిపుల్స్. 16 into 8 times. 16 into 8 times 128. అప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో 28 ఏం చేయాలి మనకు? 28 8 times కావాలి. ఓకే, 28 into 8 times. 28 into 8 times చేయాలి. 8 8 ఎంత? 64. 8 2 ఎంత? 16. 20 అంటే ఆన్సర్ ఎంత? 224. కంపల్సరీగా టేబుల్స్ మీద అట్లీస్ట్ ప్రాథమిక పరిజ్ఞానం మనకు ఉండాలి. టేబుల్స్ మీద 14కి 169 అయితే 19కి ఏం కావాలా? మరి చూస్తే ఇక్కడ 169 అనేది మనకి చూడండి ఏముందో 13 స్క్వేర్ కదా. ఆ విధంగా ఒక నెంబర్ చూస్తేనే మనకి స్క్వేర్ క్యూబ్ మైండ్లో పడిపోవాలి. సో మైండ్లో పడిపోవాలంటే ఆ యొక్క 30 స్క్వేర్స్ మీద అవి 20 క్యూబ్స్ మీద మనకు మైండ్లో ఉండే అనుకోండి టక్కులు వచ్చేస్తాయి. మరి ఏం జరిగింది ఇక్కడ? ఇది 169 అనేది ఒక స్క్వేర్. ఏ స్క్వేర్? 13. మరి 13 నాకు ఏముంది? ఇక్కడ నాకు 14 ఉంది. అంటే ఏం చేశాడా? n-1 స్క్వేర్ చేశాడు. n-1 స్క్వేర్ చేశాడు అంటే నాకు n ఏమైతే ఉందో ఆ n లో నుంచి ఒకటి తీసేశాడు. అంటే 14 1 పోతే ఎంత? 13 స్క్వేర్ 169. ఆ విధంగా తనకు ఏముంది ఇక్కడ? 19 ఉంది. సో 19 - 1 చేసి ఏం చేయాలా? స్క్వేర్ చేయాలి. అంటే ఇక్కడ ఏమైతే ఉందో దాన్ని ఒకటి తీసివేసి స్క్వేర్ చేయాలి. అంటే ఇక్కడ నాకు 19 - 1 ఎంత? 18. సో 18 స్క్వేర్ ఎంత? 324. సో 18 స్క్వేర్ ఈక్వల్ ఎంత? 324. 18 స్క్వేర్ ఈక్వల్ టు 324. ఇవి చేస్తే నిజంగా చెప్తాను మిత్రమా, మీకు మైండ్ రకరకాలుగా థాట్స్ వస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మైండ్. అప్లై చేయండి. ఇంకా బాగా అనుకోండి, మనం ఎప్పుడైతే డిఫరెంట్ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటామో, మనకి మైండ్ అప్లై చేస్తూ ఉంటామో, అందుకని సూడోకులు కానీ పజిల్స్ కానీ, తర్వాత మనకు ఈనాడు సండే సాక్షి పేపర్లో వచ్చే పజిల్స్ కొన్ని వస్తూ ఉంటాయి తెలుగు. అవి చేసామనుకోండి మనకు వృద్ధాప్యం నుంచి మనం బయటపడవచ్చు. మైండ్ బాగా పనిచేస్తుంది. మరి జ్ఞాపకశక్తి మనం కోల్పోకుండా కూడా ఉంటాం అన్నమాట, కాపాడుతుంది ఇవన్నీ కూడా. అందువల్ల ఇవన్నీ చేయాలి యాక్చువల్గా మనం. దెన్ 2401 50 4489కు ఏం కావాలి మీరు గమనించండి. మరి 2401కు 50 అంటున్నాడు. అయితే 2401 అనేది ఏమంటే ఇది 49 స్క్వేర్ మిత్రమా. సార్ మీకు ఎట్లా తెలుసు? నేను ఆల్రెడీ మ్యాథ్స్ డీల్ చేస్తున్నాను కాబట్టి స్క్వేర్స్ మీరు 120 వరకు నేను చెప్తాను. మీరు ఎక్కడైనా అడగండి, ఒక 60 నుంచి 90 వరకు తప్పితే అప్ టు 120 స్క్వేర్స్ నేను చెప్తాను. ఓకేనా? మరి 2401 అనేది నాకు 49 స్క్వేర్. మరి 49 ఎట్లా వచ్చింది? దీని నుంచి వచ్చింది నాకు. అంటే ఇక్కడ ఏమైతే ఉందో దాంట్లో ఒకటి తీసివేశాడు. అంటే మరి ఏం చేయాలి? ఇది 49 + 1 తీసుకున్నాడు. అంటే ఇది దేనికి స్క్వేరో దాన్ని తీసుకొని ఒకటి యాడ్ చేసుకున్నాడు. మరి ఇక్కడ 4489 అనేది, సో 4489 అనేది దేనికి స్క్వేరు? ఇప్పుడు చూస్తాం మీకు అంత. ఓకే, 6 36 కదా. సో 60 × 60 ఎంత? 3600. మరి 65 × 65 ఎంత? 42 25. ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఏదైనా సరే 5 ఎండ్ అయిందంటే ఖచ్చితంగా లాస్ట్ 25 వస్తుంది. ఈ రెండు అంటే నెక్స్ట్ కాన్స్టిట్యూట్ నెంబర్స్. నాకు 6 ఉంది కదా, 6 7 ఎంత? 42 కదా. ఫస్ట్ చెప్పిన మీకు కాన్స్టిట్యూట్ నెంబర్స్ మల్టిప్లై చాలా ఇంపార్టెంట్ అనేసి. ఓకే, 6 × 7 ఎంత? 42 కదా. అదనమాట. మరి ఈ నెంబర్ కంటే ఇది ఎక్కువ ఉంది. దేని దానికి ఎందుకు కావాలి? 9th ఎండ్ కావాలి. సో 9th ఎండ్ కావడం అంటే ఏమి? 3 × 3 = 9, లేకుంటే 7 × 7 = 49. ఇక్కడ నాకు ఈ నెంబర్ 4225 ఇది 4489. అంటే దీని తర్వాత పోవాలంటే ఖచ్చితంగా అది 67 స్క్వేర్ ఉంటుంది. 67 స్క్వేర్ = 4489. ఓకే, ఇదే మరి మనకు 67 స్క్వేర్. అయితే మరి ఏం చెప్పినాం? ఇక్కడ ఏమైతే ఉందో దాని నెక్స్ట్ నెంబర్ కావాలి. 67 + 1 67 + 1 కదా. ఎందుకంటే ఉండేది 49 స్క్వేర్ కదా. 49 + 1 కదా. అంటే ఆన్సర్ నాకు 68. సో కొంచెం పెద్ద ఇబ్బంది పడతారు, కానీ తప్పదు. మన ఈ యొక్క కాంపిటీషన్ ఫీల్డ్లో మనం నిలబడగలగాలి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. దెన్ 26 23కి 115 ఎలాగో 42కి ఏమి అంటున్నాడు. బట్ 23కి 115 అనేది ఒక ఫ్యాక్టర్.
సో 23కి 115 అనేది ఒక ఫ్యాక్టర్. ఇది ఫ్యాక్టర్ది. 23 is a prime number. 23 is a prime number. ఎన్ని టైమ్స్ ఉంది నాకు? 5 టైమ్స్ ఉంది. ఓకే, అంటే 23 5 టైమ్స్ ఎంత? 115 కాబట్టి 42కి ఎంత నాకు? 5 టైమ్స్ కావాలి. సో 5 టైమ్స్ అంటే ఎంత అంటే 210. సో మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, రాయండి, 1-2 సార్లు చెయ్యండి. మళ్ళా దీన్ని PDF తీసుకొని మైండ్తో ఆలోచించండి, పిన్ను లేకోకుండా. ఖచ్చితంగా మనం ఒక గోల్ రీచ్ చేద్దాం. మరి నాకు ఇక్కడ ఏముంది? 72 ఉంది, 125 ఉంది, అయితే 92 కేబీ. మీరు గమనించండి, 125 చూస్తాను మనకి ఏం గుర్తు రావాలి? అది ఒక క్యూబ్ నెంబర్ గుర్తు రావాలి. అది ఒక క్యూబ్ నెంబర్. సో 125 ఒక క్యూబ్ నెంబర్ ఏది? సో 5 క్యూబ్ కదా. సో 5 క్యూబ్ ఈజ్ 125 కదా. 5 క్యూబ్ ఈజ్ 125 కదా. మరి నాకేమో 5 లేకపోయా. కానీ బాగా దగ్గర గమనించండి, ఈ రెండింటి మీద డిఫరెన్సే కదా 5 అనేది. కదా, అంటే ఒక నెంబర్ చూస్తే టక్క థాట్ రావాలి, అప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే మనకు లింక్ అయిపోతుంది అంతే. సో 125 అనేది చూస్తాను మనకు అది ఒక క్యూబ్ నెంబర్ గుర్తు రావాలి. దేనికి క్యూబ్? ఇది 5 క్యూబ్ కాబట్టి. మరి ఫైనల్కి ఎట్లా వచ్చిందంటే కానీ 72 ఉంది. ఈ రెండు మీద డిఫరెన్స్ ఎంత? 7కు 2కు మీద డిఫరెన్స్ ఎంత? నాకు 5 ఉంది. సో 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 అని వాడు ఆన్సర్ ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేయాలి? 92 ఉంది కదా, 9కు 2కు మీద డిఫరెన్స్ ఎంత? 7. సో 7 క్యూబ్ ఎంత అంటే 343 అంతే కదా. 3 4 చెప్పని జరిగింది ఆ రోజే మీకు బేసిక్స్ లో. ఏం చెప్పినాం? 7 క్యూబ్ అనేది ఒక డిఫరెంట్ నెంబర్. ఇది వికటకవిలాగా 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. ఇంకొక వికటకవి మనకు ఉంది, అదే 11 క్యూబ్. సో 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. ఇట్లా పోయిన 343ని 13. ఓకే, ఇట్లా పోయిన 1331, ఇట్లా 1331. ఓకే మిత్రమా, సో ఇదన్నమాట. సో కాబట్టి మనం చూస్తే ఇక్కడ 72కి 125 అంటే డిఫరెన్స్ ఆఫ్ 7 and 2 ఈక్వల్ 5. 5 క్యూబ్ ఈక్వల్ 125. సో 5 క్యూబ్ ఈక్వల్ టు 125. మరి 92 ఇచ్చాడు కాబట్టి 9కు 2కు మధ్య డిఫరెన్స్ ఎంత? 7. 7 క్యూబ్ ఈక్వల్ టు 343. 7 క్యూబ్ ఈక్వల్ టు 343. ఇది 14 ఉంది, 25 ఉంది, 37. 25 చూస్తే మీకు ఏం గుర్తు రావాలి? ఇది ఒక స్క్వేర్ నెంబర్. దేనికి స్క్వేర్? ఇది 5 స్క్వేర్. అయితే నాకేముంది? 1 ఉంది, 14 ఉంది. అంటే మరి 1 4కు 5 రిలేషన్ ఉందని చేస్తుంది. ఈ రెండు అడిషన్ చేస్తే 1 + 4 ఎంత? 5. 5 స్క్వేర్ ఇచ్చాడు. 5 స్క్వేర్ ఇచ్చాడు. ఆ విధంగా 3 + 7. 3 + 7 10. 10 స్క్వేర్ ఎంత? 10 స్క్వేర్ 100. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, డిజిట్స్ తీసుకున్నాడు. సో డిజిట్స్ యొక్క డిఫరెన్స్ స్క్వేర్ చేస్తున్నాడు. ఇక్కడ డిజిట్స్ తీసుకున్నాడు, డిజిట్స్ యొక్క డిఫరెన్స్ స్క్వేర్ చేశాడు. కొన్నిసార్లు ఏం చేయొచ్చు, ఆ యొక్క డిజిట్స్ యొక్క సమ్మును క్యూబ్ చేయొచ్చు, లేదా డిజిట్స్ యొక్క సమ్మును స్క్వేర్స్ కానీ క్యూబ్ కానీ చేయొచ్చు. సో రకరకాలుగా చేసుకోవచ్చు. ఓకేనా. మరి 49 ఉంది, 512 ఉంది, 225. చూస్తే ఇవన్నీ కూడా స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి. సో 49 ఇది స్క్వేర్, 7 స్క్వేర్. 512 క్యూబ్ కదా, మరి 225 స్క్వేర్, మరి క్యూబ్ రావాలి. ఇది స్క్వేర్, ఇది క్యూబ్, స్క్వేర్ క్యూబ్. మరి చూస్తే ఇది దేని స్క్వేర్? 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. అందుకే చెప్పింది కంపల్సరీగా 30 స్క్వేర్స్ 20 క్యూబ్స్ నేర్చుకోవాలి, అప్పుడు ఇవన్నీ కూడా థాట్ వస్తాయి. 7 స్క్వేర్ 49, ఇది వచ్చేసి 8 క్యూబ్. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512. మరి రెండు వరుస 7 8 7 8. ఈ విధంగా మరి 225 అనేది దేనికి స్క్వేర్ అంటే 15 స్క్వేర్. సో 15 స్క్వేర్ ఈక్వల్ టు 225. మరి 7కు 8 వస్తే 16 క్యూబ్ నాకు 16 క్యూబ్ రావాలి. 16 క్యూబ్ ఈక్వల్ టు 40 96. సరే ఏది సార్ చెప్తున్నారు? ఎస్ చెప్పాను మీకు ఆ రోజే. 16 క్యూబ్ ఈక్వల్ టు 16 క్యూబ్ 7 క్యూబ్. ఈ రెండు కూడా చాలా చాలా సులభం అని చెప్పిన. అదే మాదిరిగా 15 క్యూబ్ కూడా. సో 15 క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కదా, 33. 15 5 75. ఇక్కడ 16 క్యూబ్ లో మొత్తం 16 టేబుల్ ఉంది. 65 ఎంత? 80. 8 లో సగం ఎంత? 40. ఓకే, 16 × 5 ఈజ్ ఈక్వల్ టు 80. 8 లో సగం ఎంత? 40. అదే మాదిరిగా 16 × 6 ఎంత? 96. సో 96 ఇదే మన ఆన్సర్. ఆ లాజిక్, ఆ
ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి. మరి 17 క్యూబ్ ఉంది, 17 క్యూబ్లో ఫస్ట్ ఏం చేస్తున్నా 7 స్క్వేర్ ఎంత 49. ఇక్కడ 1 ఉందా, ఈ పక్కన 3 ఉందా, ఆ 3 కింద దిగొట్టు, 1 3 కింద దిగొట్టే ఆన్సర్ అయిపోయింది. అంటే 17 క్యూబ్ ఈక్వల్ టు 49 13 అయిపోయింది. ఓకే, కాబట్టి ఇది 7 స్క్వేర్ 8 క్యూబ్, 15 స్క్వేర్ 16 క్యూబ్. 16 క్యూబ్ ఈక్వల్ టు 4096. దెన్ 38 132 36 237 ఏం కావాలనుకున్నాడు. మరి చూడండి ఏముందో. సో 132కి 36 మధ్య రిలేషన్ ఉందా? 36 మల్టిపుల్ అది కాదు. ఇంకా అయితే ఇది స్క్వేర్, ఇది మాత్రం తెలుసు మనకు, స్క్వేర్ అని తెలుసు మనకు. 36 ఇది స్క్వేర్. మరి ఎట్లా వచ్చింది మరి చూద్దాం. 1 + 3 + 2. సో 1 + 3 + 2 ఎంత? 1 + 3 4 4 + 2 6 స్క్వేర్. మరి ఇక్కడ స్క్వేర్ చేద్దాం. 2 + 3 + 7 7 + 3 ఎంత? 10 10 + 2 ఎంత? 12. ఓకే, 12 స్క్వేర్ ఎంత? 144. మీకు ఇంకోటి వస్తుంది, సార్ ప్లస్ ఎందుకు ఇంటూ చేసుకోవచ్చు కదా. 1 3 3 3 to 6 సరిపోయింది కదా. అప్పుడు 2 3 6 6 ఎంత? 42 కదా. సో 42 స్క్వేర్ కూడా చేసుకొస్తే సో తప్పేం కాదు, 42 కదా. అది ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోతాం మనం. ఓకే, మీరు ఒకసారి చెప్పింది ఫస్ట్ గివ్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటూ అన్నారు కాబట్టి 1 × 3 × 2 = 6 6 స్క్వేర్ ఎంత? 36 కాబట్టి 2 × 3 6 6 ఎంత? 42 కాబట్టి 42 స్క్వేర్ ఎంత? సో 42 స్క్వేర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆన్సర్. బట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మాత్రం ఇంటికి ఇవ్వాలి, అది ఆన్సర్ లేకుంటే ప్లస్కి ఇవ్వాలి. సో ఇక్కడికి మనకు కంప్లీట్గా మీకు ఏమైందంటే ఫస్ట్ పార్ట్లో నెంబర్, సో నెంబర్ అనాలజీ, సో నెంబర్ అనాలజీ చేయడం జరిగింది. సో నెంబర్ అనాలజీ అంటే మన అన్నింటి కూడా మనం నెంబర్ సిరీస్ ఆడుకుంటాం. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏవైతే మన 62 రూల్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయని కాదు, కానీ ఇప్పుడు చూడు టక్కున మనకు n² + 1 n² + n క్యూబ్ - 1 n క్యూబ్ - n అట్లా వచ్చాయి కదా. సో వాటి గుర్తింపు కోసం మాత్రమే మనం ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో కంపల్సరీ మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకుంటే ఇక అనాలజీ అనేది మనకు పెద్ద కష్టం కానే కాదు. ఈ యొక్క స్క్వేర్స్ క్యూబ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనకు నెంబర్ అనాలజీని తీసుకోవడం జరిగింది. తర్వాత ఆల్ఫాబెటిక్ అనాలజీ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతాం మిత్రమా. ఓకే, మరి ఉత్తమ్స్ అకాడమీ తరపున మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇదే విధంగా మీరు అందరూ కూడా ఉత్తమ్స్ అకాడమీ ఆదరించాలి. సో తెలియజేయండి, మన కోర్సులో జాయిన్ కమ్మని చెప్పండి. అందరూ కూడా ఖచ్చితంగా మనకు 100% న్యాయం చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రెఫర్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు. అరే పలానా మా ఫ్రెండ్, పలానా మా బంధువు ఉత్తమ్స్ అకాడమీ రెఫర్ చేశారు, మాకు ఖచ్చితంగా క్లాసెస్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ ఉన్నాయని వాళ్ళు కూడా మిమ్మల్ని ఎప్పుడు అనుకుంటారు. వాళ్ళకి ఆశీర్వాదాలే మనకి ఎప్పుడైనా సరే మనం పై స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్.